ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్ ఈ పేరు. అంత పాపులర్గా నడుస్తున్న ఈ పచ్చళ్ల వ్యాపారం ఒక్కసారిగా ఆన్లైన్లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితికి దారితీసింది. అసలు స్టోరీ ఏంటంటే, అలేఖ్య చిట్టి పికిల్స్ వెనుక ముగ్గురు అమ్మాయిల కృషి ఉంది. చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఫారిన్ కంట్రీస్కి కూడా వీరికి కస్టమర్ల నుంచి పచ్చళ్ళ ఆర్డర్లు వస్తుంటాయి. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు బాగా వస్తుంటాయి. ఇంకా వీరి పచ్చళ్ళు కూడా టేస్ట్గా ఉంటాయనే ప్రచారం, డిమాండ్ పెరగడంతో పాటు ధరలు సైతం ఎక్కువగా పెంచినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. దీంతో పచ్చళ్ళ వ్యాపారం జోరుగా సాగింది. గతంలో ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక ఫన్నీ కామెంట్స్తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా పాపులర్ అయింది. ఆ అలేఖ్య చిట్టి పికిల్స్లో మీ రొయ్యల పచ్చడి తినడం వల్ల నా భార్యకు కడుపొచ్చింది అనే ఓ అభిమాని పెట్టిన కామెంట్స్తో చాలా పబ్లిసిటీ వచ్చింది. దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయోనని తెలుసుకోవాలని చాలామంది ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్కి హాయ్ అని వాట్సాప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో దాదాపు రూ. 530 నుంచి 1660 వరకు వివిధ రేట్లు పెట్టారు. మీ పచ్చళ్ళు ఇంత కాస్ట్లీ ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దీంతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ అటు నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అయ్యింది. రూ. 3000 పెట్టి పచ్చళ్ళు కొనుక్కోలేని వాడివి నీ పెళ్ళానికి బంగారం ఎలా కొనిస్తావు, చీరలు ఎలా కొనిస్తావు, ముందు డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోరా అంటూ నోటికి వచ్చిన బూతులు ఆడియో మెసేజ్ పెట్టింది. ఆడియో వైరల్ అవడంతో పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఇలా పెళ్ళాం అమ్మను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రోల్ నడిచాయి. తాజాగా మరో ఆడియోలో మహిళా కస్టమర్లు తిట్టినట్లు ఆడియో వైరల్ అవుతోంది. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి స్పందిస్తూ వీడియో చేసినప్పటికీ కూడా నెటిజన్లు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.